రేణుకా చౌదరి కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి అధికారం పక్షంలో ఉన్నటువంటి అనేక మంది మహిళలు కావచ్చు, వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు మాట్లాడే భాష నిజంగా చెప్పాలి అంటే ఒక మహిళగా, ఒక సామాజికవేత్తగా, ఒక అకాడమిషియన్గా నేను మాత్రం నిజంగా చాలా తప్పిది. ఎందుకంటే వాళ్ళు కూడా మహిళలు కాబట్టి ఇంతకంటే ఎక్కువ మాట మాట్లాడటం లేదు. చాలా అంటే వీళ్ళు ఎలా తయారైపోయిందంటే అధికార పక్షంలోనే ఏదన్నా ఒక పదవి కావాలి అంటే ప్రతిపక్షంలో ఉండే వాళ్ళని హీనమానంగా తిట్టడమే ఒక అర్హతగా భావిస్తున్నారు. ఇప్పుడు రేణుకా చౌదరి పుట్టినప్పుడే గొంతు నొక్కేస్తే అని అనింది. ఆమె ఒక మాతృమూర్తే, ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నాను నేను. ఎందుకంటే ఆమెకి ఎంతమంది పిల్లలు ఉన్నారో నాకు తెలీదు. ఏ తల్లి కూడా బిడ్డ 10 మర్డర్లు చేసినా తల్లికి బిడ్డే. కాబట్టి ఆమెకి ఎందుకు అంత ఆగ్రహం వచ్చిందో నాకు తెలీదు. రేణుకా చౌదరి గారు చాలా సీనియర్ పొలిటీషియను. బహుశా వయసు రీత్యా ఆమెకు మతి ఏమన్నా భ్రమించిందేమో తెలీదు. ఆమెని ఎవరైనా సైకాలజిస్ట్కి చూపించి వైద్యం ఇప్పించడం మంచిదని ఒక డాక్టర్గా నా సలహా.